హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీబీఆర్ రావుని. ఒక ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి కనిపిస్తుంది. ఏంటంటే, భారత సాయుధ బలగాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయన్న కారణంతో చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా సంస్థలు గ్లోబల్ టైమ్స్, జిన్హువాలను, వీరికి చెందిన ఎక్స్ ఖాతాలను భారత ప్రభుత్వం బుధవారం నిషేధించింది. సోషల్ మీడియాలో సమాచారాన్ని పంచుకునే ముందు వాస్తవాలను ధృవీకరించుకోవాలని చైనాలోని భారత రాయబార కార్యాలయం ఏదైతే ఉందో ఇటీవల సదరు మీడియా సంస్థను హెచ్చరించింది. అయినప్పటికీ తప్పుడు ప్రచారం ఆపకపోవడంతో తాజాగా భారత ప్రభుత్వం బ్యాన్ విధించింది. చాలా మంచి పని చేసింది. ప్రియమైన గ్లోబల్ టైమ్స్ న్యూస్, ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే ముందు దయచేసి వాస్తవాలను ధృవీకరించుకోవాలని, మీ వార్తా మూలాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని మేము మీకు సిఫార్సు చేస్తున్నాము అని మే 7న భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ఒక పోస్టులో పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ విషయంలో ఈ నేపథ్యంలో కొన్ని పాకిస్తాన్ అనుకూల హ్యాండిళ్లు నిరాధారమైన ఆరోపణలు వ్యాప్తి చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటి సమాచారాన్ని మీడియా సంస్థలు నిర్ధారించుకోకుండా ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యం, పాత్రికేయ నైతిక విలువల ఉల్లంఘనే అవుతుంది అని మరో పోస్టులో కూడా స్పష్టం చేసింది. అయితే బహవల్పూర్ సమీపంలో భారత రఫేల్ యుద్ధ విమానాన్ని కూల్చివేశారంటూ పాకిస్తానీ ఖాతాలు, కొన్ని మీడియా సంస్థలు చేసిన వైరల్ ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ప్రచారంలో ఉన్న ఒక చిత్రాన్ని పిఐబి ఫ్యాక్ట్ చెక్ బృందం తప్పుదోవ పట్టించేదిగా గుర్తించింది. అది వాస్తవానికి 2021లో పంజాబ్లోని మెగా జిల్లాలో కూలిపోయిన MiG-21 విమాన చిత్రమని స్పష్టం చేసింది. తప్పు కదా, అట్లా పాత చిత్రాలు ప్రసారం చేయడం. అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలకు చైనా పేర్లపై విదేశాంగ శాఖ ఖండన. అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాలకు చైనా ఇటీవల కొత్త పేర్లు పెట్టడాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని, ఈ వాస్తవాన్ని నిరాధారమైన యత్నాలతో మార్చలేరని స్పష్టం చేసింది. భారత భూభాగంలోని అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ప్రాంతాలకు పేర్లు పెట్టేందుకు చైనా నిరంతరాయంగా చేస్తున్న అసంబద్ధమైన ప్రయత్నాలను మేము గమనించాము. ఈ ప్రయత్నాలను నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నాము. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమనే వాస్తవాన్ని పేర్లు పెట్టడం ద్వారా మార్చలేరు అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నిజమే కదండి, చైనా ఎప్పుడు కూడా భారత్కి ప్రమాదకారి, భారత్కి శత్రువే. అందుకే నేను చాలా వీడియోలో చెప్పాను పదే పదే పదే, మిత్రులారా, చైనా వస్తువుల్ని కొనకండి, నిషేధించండి, తరిమి కొట్టండి, మీరు దగ్గరకు రానివ్వకండి. మనం చూసాం కదా, అప్పట్లో పాకిస్తాన్తో యుద్ధం వస్తే చైనా కూడా పాకిస్తాన్కే సపోర్ట్ చేసింది. అప్పుడు రష్యా ఒక్కటే మనకి అండగా నిలిచింది. సో చైనా ఎప్పటికైనా ప్రమాదమే. చైనా రకరకాల వైరస్లు ఇండియాలో ప్రవేశపెడుతుంది, రకరకాలుగా ఇంకా మన మార్కెట్ను మొత్తం గ్రాప్ చేయడానికి ప్రయత్నిస్తుంది. చైనా వస్తువులు చాలా చీప్గా వస్తాయని, తక్కువ ధరలో మనం కొనటం, ఇవన్నీ కాదు. మిత్రులారా, దయచేసి ఆలోచించండి ఒకసారి. చైనా వస్తువుల దగ్గర రానివ్వకండి. చైనా మనకు ఎప్పటికీ ప్రమాదకారి, మనకు శత్రువే. గుర్తించండి మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ మీడియా మీద కూడా ఆంక్షలు నిషేధించడం జరిగింది. చాలా మంచి పరిణామం ఇది. ఇంకా చాలా చాలా జరగాలి. సో మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. బీబీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి మిత్రులారా. మీకు మంచి మంచి వీడియోలు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.